ధన్యవాదాలు. అతిరథులు, మహారథులు, మహానుభావులు విచ్చేసిన ఈ కోమటి జయరాం గారి ఆత్మీయ సభకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. పేర్లు మొత్తం చెప్పాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇత్యాది పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ మా కేశినేని శివనాథ్ గారికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నేను తానా మహాసభలకి అమెరికా వెళ్ళాను. మీ అందరికీ తెలుసు. దాదాపు 14,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అమెరికా వెళ్తే అమెరికా ఆహ్వాన పత్రిక చూసి ఆనందపడ్డాను. కానీ అక్కడ పరిస్థితి ఏంటి, అమెరికాలో ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి చాలా భయంగా కొంత ఉండేవాడిని. అప్పుడు కోమటి జయరాం గారు, అలాగనే కమ్మశాని రాజేష్ గారు, తర్వాత సిబిఎన్ ఆర్మీ బ్రహ్మం గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఎలాంటి భయమో లేకుండా నేను అమరావతి జేఏసీ చెల్లినా కూడా చాలా ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న ప్రధానమైన వ్యక్తుల్లో కోమటి జయరాం గారు ఒకళ్ళు. ఆయన చేసిన మేలుని కానీ ఆయన ఆత్మీయతను కానీ నేను మరువలేను. చివరిగా ఒక మాట చెప్తున్నా, నేను చికాగోలో ఉంటే కోమటి జయరాం గారు స్వయంగా ఫోన్ చేసి, పెద్దలు కోమటి జయరాం గారు స్వయంగా ఫోన్ చేసి, బాలకోటయ్య నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరున్నారు నీ పక్కనని అడిగి, నా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని $500 నీ ఖర్చులు నేను వేస్తున్నానని ఆ గూగుల్ పే చేసిన ఈ అన్నం పెట్టిన చేతిని మరువలేనని తప్పనిసరిగా నేను చెప్తున్నాను. మిత్రులారా, ఇక్కడ కూర్చున్న కార్యకర్తలందరికంటే మీకున్న బిరుదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న పదవి చాలా గొప్పది. ఈ కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర చాలా అమోఘం. ఎల్లవేళలా కోమటి జయరాం గారు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగరరా నీ తల్లి భూమి భారతని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్న మాటలకు సాక్షిభూతం కోమటి జయరాం గారని తెలియజేస్తూ ధన్యవాదాలు.